హాయ్ గాయ్స్, హాయ్, వెల్కమ్ టు పక్క కమర్షియల్. చాలా గ్యాప్ వచ్చింది, చాలా 1 వీక్ అయిన ఉంటుంది వీడియో అప్లోడ్ చేసి. వన్ వీక్ అయింది. సరే, మనం ఇవాళ కంటెంట్ ఏంటంటే టాప్ 5 నా టాప్ 5 25 మూవీస్ 2025లో టాప్ 5 మూవీస్ అనమాట. నా టాప్ 5 ఏంటి, మన టాప్ 5 ఏంటి అనేది ఇవాళ డిస్కస్ చేసుకుంటాం. ఆల్రెడీ రాడ్ల గురించి మాట్లాడేసాం కాబట్టి ఇప్పుడు ఏదైతే పాజిటివ్గా ఏదైతే మంచిగా అనిపించినాయి, మన థియేటర్కి వెళ్ళి మనీ బాగా సాటిస్ఫై అయ్యి ఎక్స్పీరియన్స్ అయింది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్త్ అనే సినిమాలు ఉంటాయి కదా, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, టాప్ 1 నుంచి 5కి వెళ్దామా, 5 నుంచి 1కి వద్దామా? లాస్ట్ నుంచి ఫస్ట్ వద్దాం, అదే కరెక్ట్. ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటారు. ఓకే, ల్యాగ్ లేకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. టాప్ 5 2025లో ఇది ఇప్పుడు తెలుగు, మలయాళం, కన్నడం ఇలా ఆల్ లాంగ్వేజ్ డబ్బింగ్ లో కానీ, తెలుగు డబ్ అయింది, తెలుగులో మనకి రిలీజ్ అయిన సినిమాలన్నిటి గురించి అన్ని ఆల్ లాంగ్వేజెస్ లో ఏదైనా మనకి నచ్చిన సినిమా 25లో రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 5 నుంచి 1 వరకు మాట్లాడదాం. కొన్ని ఏరియాం టాప్ 5, నీ టాప్ 5? నాకు టాప్ 5 వచ్చేసి నేను తిదురం చెప్తానండి. తోటరం మోహన్ లాల్ది నచ్చింది నీకు సినిమా? నాకు బాగా నచ్చింది. అంటే ఇంటెన్షన్ గా ఉంటది బాగా సినిమా, స్క్రీన్ ప్లే కూడా బాగా గ్రిప్పింగ్ గా. మోహన్ లాల్ యాక్టింగ్ కానీ, ఆమె పేరు నాకు ఐడియా లేదు కానీ ఆమె కూడా చాలా బాగా చేసింది. కొన్ని సీన్లు మాత్రం చాలా. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. అసలు జేక్స్ అసలు చింపేశాడు. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అసలు. కొంచెం మీకు చూస్తే కనుక దృశ్యం ఆ టైప్ ఫీల్ వస్తుంది కానీ మీకు అదే అనుకుంటారు కానీ చాలా డిఫరెంట్, బాగుంటుంది. ఫ్యామిలీతో చూడడానికి బాగుంటుంది, ఒక టైం పాస్ వీకెండ్ మూవీ. నాకు తెలిసి మంచిగా థ్రిల్లర్ ఫీల్ అయితే ఉంటుంది సినిమా. కన్ఫామ్ గా గ్రిప్పింగ్ అయితే ఉంటుంది మెయిన్ స్క్రీన్ ప్లే అనేది. నాకు డౌట్ అసలు 25 సినిమానేనా? 25 సినిమా అయితే ఓకే. అంటే ఎప్పుడో చూసినట్టుంది. అదే నీకు అదే మరి మోహన్ లాల్ సినిమాలు అంటే వెంటనే వచ్చేస్తాయి. లాస్ట్ వీక్ కూడా ఒక సినిమా రిలీజ్ అయింది మరి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి నీ టాప్ 5 ఏంటి? నాది టాప్ 5లో నేను రాజువేడ్స్ రాంబాయ్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఫిలిము, ఒక స్మాల్ టౌన్ బడ్జెట్, వాళ్ళు ఫస్ట్ దాన్ని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయిపోయారు. సో కొద్దిగా ఎందుకో న్యాచురల్గా ఉంది, కొద్దిగా నాకు కనెక్ట్ అయింది అనిపించింది, వర్కౌట్ అయింది. నాకు క్లైమాక్స్ వరకు కూడా వెళ్ళింది, పాసిబుల్గానే వెళ్ళింది. అండ్ నాకు మెయిన్ మ్యూజిక్ ప్లస్ సాంగ్ అనేది బాగా వెళ్ళింది. మన సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ ప్లస్ పాయింట్. అండ్ నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు డ్రాపింగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం వెళ్ళిపోయింది. మనోడు హీరో కానీ హీరోయిన్ బాగా. సినిమా యాక్చువల్గా ఎలా అంటే న్యాచురల్ గా చిన్న విలేజ్ లో కెమెరాలు పెట్టేసి మీరు చేసేయండి, మేము షూట్ చేస్తా ఉన్నట్టు, అలానే ఎవరు యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. న్యాచురల్ గా ఉంటది, అది తెలుస్తుంటది, బాగుంటది. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కానీ చాలా మట్టి వాసన తెలుస్తూ ఉంటుంది. నాకు అది బాగా ప్లస్. అదే ప్లస్. హీరోయిన్ కూడా బాగా చేసింది. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది, చూసే ఉంటే తెలిస్తే మీకు. నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాను. కమిటీ రోల్లో కూడా చేసింది. చాలా మందికి తెలియదు ఈమెనా తన అనిపిస్తుంది. నేను చాలా ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ 2016 నుంచి ఫాలో అవుతున్నామండి. చాలా చేసిందాం, సీనియర్ చెప్పాలంటే. నెక్స్ట్ ఇంకా టాప్ 4 అంటే ఇంకా నేను హిట్ 3 నాని నేచురల్ స్టార్. హిట్ ఫ్రాంచైజీలో 3rd ఇన్స్టాల్మెంట్. నాకైతే ఒక నాని కొత్త రకంగా చూపించారు. దసరాకు మించి వైలెన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా ప్యారడైజ్ వెయిట్ చేద్దాం. సంపులకు వచ్చింది అప్డేట్ కాదు అసలు బిర్యానీ నాని ప్యారడైజ్ అయితే మనోడు బిర్యానీ. కానీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. March 26 రెడీగా ఉండండి. హిట్ 3కి వచ్చేస్తే ఏంటంటే, ఇదివరకు మన శైలేష్ కొల్లా చూసుకుంటే ప్రీవియస్ హిట్ 1 నాకు బాగా నచ్చింది. హిట్ 1 ఫ్రాంచైజ్ మొత్తం నాకు హిట్ 1 బాగా నచ్చింది. హిట్ 1 సూపర్. హిట్ కొంచెం వాన్ మీద డల్ అయినట్టు అనిపించింది. హిట్ 3 లేపాడు మళ్ళా. హిట్ 4 ఇప్పుడు
మనోడు కార్తీ. నాకు ఎలా అంటే ఏదైతే వాళ్ళు ఆర్డర్లో రిలీజ్ చేశారో నాకు అలానే 1 బాగుంది, 1 కంటే 2 కొద్దిగా, 2 కంటే 3 కొద్దిగా తగ్గిందేమో నాకు అనిపిస్తుంది. నాకైతే హిట్ 3. ఎందుకంటే నాకు సెకండ్ హాఫ్ శాంతం నేను ఏదో స్క్విడ్ గేమ్ జోన్ లోకి వెళ్ళిపోయిందేమో అనిపించింది. అంటే నీకు అది చూశాను కాబట్టి అంటే ఎవరి అనిపించేసింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నేను అయితే చేయలేను. బట్ హిట్ 3 నాని మాట్లాడదాం నెక్స్ట్. అంటే వైలెన్స్ ఓకే కానీ నాకు వైలెన్స్ ప్రాబ్లం కాదు, కానీ స్టోరీ అసలు ఏం జరగలేదేమో సెకండ్ హాఫ్, అది చిన్న లో వెళ్ళిపోయింది. డ్రాబ్యాక్స్ ఉన్నాయి కానీ ఏంటంటే నీకు సినిమా ఫ్లోలో వెళ్ళిపోతుంది మెయిన్ థింగ్. అది నాకు అది విలన్ క్యారెక్టరైజేషన్ కానీ ఆ విజువల్స్ చూపించే పదం కానీ నాకు మటర్స్ అది బాగా డిజైన్ చేసుకున్నారు. అది మాత్రం బాగా నచ్చింది నాకు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది. నాకు టాప్ 4 వచ్చేసి నాకు డ్రాగన్, మన ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ సూపర్. అది ఆ కాలేజ్ లైఫ్ కానీ అది ఆ థీమ్ చాలా నోవెల్గా అనిపిస్తుంది. కొంచెం మళ్ళీ అందరి లైఫ్ లో జరిగితే బాగుండేమో అన్నట్టు ఉంటుంది. జరిగినట్టు బాగుంటాం కదా, అది అలాగే జరుగుతుంది. బయట కూడా అలాగే జరుగుతున్నాయి, కాకపోతే మరి ఇంత జరగదు కానీ అదొకటి బాగుంది. సాంగ్స్ కూడా బాగుంటాయి, కయాదు బాగుంటుంది సినిమాలో, మంచిగా వర్కౌట్ అయింది. నాకు ఎందుకో డ్యూడ్ కంటే కూడా డ్రాగన్ నచ్చింది నాకు కూడా. కాకపోతే నేను అసలు ఈ లిస్ట్ లో డ్యూడ్ చెప్పట్లేదు. కాకపోతే మెయిన్ ఏంటంటే ఇంటెన్షన్ క్యారీ అవుద్ది లాస్ట్ క్లైమాక్స్ లో. అంటే మనం ఏంటంటే ఫీల్ అవుతుంది సినిమా. అసలు నేను ఇదేంటిది డ్రాగన్ చెప్తానికి మెయిన్ ఏంటంటే వాళ్ళ నాన్నకి వాడికి ఒక చిన్న సీన్ ఉంటుంది చూసావా, నాన్న నేను చూసుకుంటాను, అసలు అది ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. నాన్న నేనున్నాను చూసుకుందాం. ఆ సీన్ వరకు నాకు ఇంప్రెషన్, ఆ సీన్ తర్వాత ఇంప్రెషన్ కంప్లీట్ చేంజ్. గ్రాస్ అలా ఉంటది. క్లైమాక్స్ లో మళ్ళీ ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ అదే లవ్ టుడే రావడం, సో అంత అయింది నాకు బానే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కొన్ని సినిమాలు పాత సినిమాలో అయ్యా అనవసరంగా కొడుతున్నాడు అయ్యా మనం ఫీల్ అయిపోతాం బాగా. ఆ ఇంటెన్షన్ అనేది మనం కూడా ఫీల్ అవుతాం. సో నాకు మళ్ళా ఈ సినిమాలో క్లైమాక్స్ లో అయ్యో అనవసరంగా ఒప్పుకున్నది నిజం ఒప్పేసుకున్నా. ఆ ఇంటెన్షన్ అనేది బాగా క్యారీ అయింది, ఆ టెన్షన్ కూడా బాగా పుట్టించారు ఇంటర్వెల్. అసలు ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ అసలు సినిమా డ్రాగన్. ప్రొఫెసర్ కాలేజీకి వచ్చి నెక్స్ట్ టాప్ 4 అయిపోయింది. టాప్ 3 అంటే నేను F1 చెప్తా. F1 ఓకే. అదే టాప్ 3 F1. ఓకే. నీకు? నాకు అది లిస్ట్ లో ఉంది, చెప్తా. ఓకే. నాకు F1 అంటే మన తెలుగు సినిమా తెలుగులో డబ్ అయింది కాబట్టి నాకు బాగా నచ్చిన సినిమా. అంటే టాప్ 1 లో ఉండాల్సిన సినిమానే సినిమా అది ఉంది. ఇంగ్లీష్ లో చూసావా? తెలుగులో చూస్తే ఏంటంటే కొంచెం అయ్యా మన ఊరు ఫ్లేవర్ అన్నట్టు తెలుస్తుంది. తెలుగులో బాగుంటది. ఇంకా నేను థియేటర్ లో చూసా. థియేటర్ లో వేసారు లేక తెలుగులో వేసారని తెలియదు. నేను థియేటర్ లో చూసా, 4th డే అనుకుంటా చూసాను. నాకు అసలు థియేటర్ లో చూడాల్సిన సినిమా గైస్. మీరు కూడా మీ రీ రిలీజ్ జరిగితే ఖచ్చితంగా వెళ్ళాలి. PCX కి దానికి అసలు మామూలు సినిమా కాదు. అసలు తెలుగులో చూస్తుంటే నాకు మంచి ఇన్స్పైరింగ్ ఉంటుంది సినిమా. అసలు అది నాకెందుకో లోకల్ జెర్సీని మన హై బడ్జెట్ హాలీవుడ్ స్టైల్లో ఇది అది క్రికెట్, ఇది స్పోర్ట్స్ F1 కార్స్. మనకి ఫార్ములా 1. కొంతమంది కార్లు పిచ్చి ఉంటది కదా, వాళ్ళకైతే బాగా. నాకైతే కార్లు పిచ్చి, దానితోటి సినిమా పిచ్చి మెయిన్. అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. అసలు కొన్ని సీన్లు పరిగెత్తిస్తుంది అసలు. వాడు Brad Pitt, yes. I love him. What do you? He's flying. తను ఏం చేస్తున్నాడంటే గాల్లో తేలుతున్నాడు. తెలుగులో డబ్బింగ్ గాల్లో తేలుతూ నెట్ఫ్లిక్స్ డబ్బింగ్ కానీ బాగుంటుంది తెలుగు డబ్బింగ్ కూడా. ఓకే. నీ టాప్ 3? నాకు టాప్ 3 వచ్చేసి నేను 3rd ప్లేస్ లో ఓజీ అనుకుంటున్నాను. ఓజీ, ఎస్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్.
అది అంటే సినిమా చాలా మందికి నచ్చలేదు ఫస్ట్ ఓపెన్ గా చెప్పాలంటే. మిక్స్డ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ నాకు ఎక్స్పీరియన్స్ పరంగా ఇప్పుడు కొన్ని సినిమాలకి పెద్ద స్టార్లకి కరెక్ట్ మీటర్ లో సినిమా పడితే మనం థియేటర్ లో ఎంజాయ్ చేయగలుగుతాం. సో అది ఓజీకి జరిగింది యాక్చువల్ గా. అంటే సినిమా స్టోరీ బాగుందా లేదా ఇవన్నీ తర్వాత విషయం అయితే, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ లో నాకు 2025 లో ది బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఓజీ. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమను ఇచ్చింది, సూపర్. ఆయన పోలీస్ స్టేషన్ స్వాగ్ ఉంటుంది చూడు, అసలు 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 మాస్, మెంటల్ మాస్, అసలు తౌడే తౌడే ఒక్క సీన్ ఆ పవన్ కళ్యాణ్ నడిచొచ్చి ఆ వాచ్ ఇట్లా అంటే వస్తాను. మంది ఉంటారు ఇప్పుడు ఒక యాక్టర్ అసలు ఫస్ట్ మెయిన్ థింగ్ పవన్ కళ్యాణ్ నడుచొస్తే చాలు అనే డైలాగ్ కి యాప్ట్ సీన్ అది. మెంటల్ మాస్. తమన్న మ్యూజిక్ కొడతాడు, ఎంత క్లాసిక్ అంటే అమ్మో అసలు పిచ్చెక్కిపోద్ది. అసలు ఏం కొట్టుడు అసలు ఈ వాడిన ఇన్స్ట్రుమెంట్ మళ్ళా మాడ్. అసలు యాక్చువల్ గా ఎక్కువ రిపిటేటివ్ చేయకుండా తీసాడు ఓజీలో. కొన్ని సినిమాల్లో ఏం చేస్తాడంటే ఒక మ్యూజిక్ కొడతాడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ కి, దాన్ని అటు తిప్పి అన్నట్టు వెళ్తాయి. కానీ ఓజీకి మాత్రం చాలా ఇచ్చాడు, ట్రాక్స్ చాలా ఇచ్చాడు. అసలు అంటే చెప్పాడు చాలా ఇంటర్వ్యూ, నాకు స్కోప్ దొరికింది, నన్ను పూర్తిగా ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి స్కోప్ దొరికిందని మొత్తానికి చింప అవతలేసాడు. యాక్చువల్ గా నాకు సెకండ్ ప్లేస్ ఓజీ. ఇప్పుడు మళ్ళీ ఏంటి టాప్ లిస్ట్ లో పెట్టారు, మీకు అంత నచ్చిందా అని చాలా మంది కామెంట్స్ వస్తాయేమో. పర్లా, ఎవరు మీ ఒపీనియన్ మీది, మా ఒపీనియన్ నేను స్టోరీ బాగుంది చింపేసే. నువ్వు టాప్ 3 లో పెట్టా, నేను టాప్ 2 లో పెట్టాను. చింపేసే నా టాప్ 2. ఎందుకనంటే నాకు అసలు నేను ఎక్స్పీరియన్స్ బాగా ఫీల్ అయ్యాను సినిమా. అసలు సెప్టెంబర్ మంత్ లో త్రిగణన దూత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఆ రేంజ్ లో చూడడం అనేది మామూలు విషయం కాదు. అసలు ఒక గ్యాంగ్స్టర్ లో చూడడం. లాస్ట్ మంత్, దానికి ముందు మంత్ హరిహర వీరమల్లో వచ్చింది కానీ అది మన రాడ్ లిస్ట్ లో తేల్చాం మనం. లాస్ట్ వీడియో, ప్రీవియస్ వీడియో మీరు చూడకపోతే చూడండి, మన ఛానల్ లో ఉంది, వీడియోస్ వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ బాగోపోయినా లైక్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ ఇద్దాం, మీరు మంచి కామెంట్లు చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియోలు కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్స్ చేయండి. దానికి తగ్గట్టు మంచిగా ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాం. మీరు చెప్పిన ప్రతి కామెంట్ చదువుతాం, దానికి తగ్గట్టు వీడియో చేయడానికి ట్రై చేస్తాం. కొడదాం గట్టిగా. పాయింట్కి వెళ్ళిపోతాం. పార్ట్ 2 అదే.